క్లారిటీ వస్తుంది. ఇవాళ అటు ఇటు అన్నారనుకో, స్టేట్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ అడ్వకేట్లను, గట్టి అడ్వకేట్ల నుంచి గెలుస్తుంది. 50% సీలింగ్ అనేది అగ్రకులాలకు 10% ఇప్పుడు ఇచ్చినప్పుడు పోయింది, ఇప్పుడు 60% అయింది. కాబట్టి అది స్ట్రాంగ్ కాకపోవచ్చు. ఆర్గ్యుమెంట్ బట్టి ఉంటుంది. ఒకటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు, రెండవది ఆర్గ్యుమెంట్ బట్టి కూడా ఉంటుంది. గట్టిగా అడ్వకేట్లను పెట్టి ఎప్పుడైతే అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెట్టినో అప్పుడే 50% సీలింగ్ పోయింది. తమిళనాడులో కూడా 69 ఆల్రెడీ ఉంది. అందుకే మనం రాజ్యాంగం అట్లా కాదు పోదు ఇదనే టైప్ వస్తే ఆల్టర్నేటివ్గా రాజ్యాంగాన్ని సవరించాలి. ఎందుకు వచ్చింది తమరు ఏదో కోర్టుకు పోయింది కాబట్టి సపరేట్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయకుండా అప్పుడే ఇది వచ్చింది. అయితే దాంట్లో కూడా ఏంటంటే ఈ సుప్రీంకోర్టులో ఒకటి డెడికేటెడ్ కమిషన్, సెకండ్ ఎంపిరికల్ డేటా కలిగి, థర్డ్ 50% క్రాస్ కావడం ఉన్నది. మరి మీరు అన్నట్టు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇస్తేనే మనకు ఆ రైట్స్ వస్తాయి. అది రికమెండ్ చేయండి. ఒకవేళ కోర్టు ఏమన్నా కింద మీద చేస్తే అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ప్రైవేట్ బిల్, ఇంట్రడ్యూస్ ది ప్రైవేట్ బిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇది మనకు కావాల్సింది. రెండోది ఏబిసిడి కూడా చేయాలి. ఇప్పుడు జనాభా లెక్క తెలుస్తాయి కాబట్టి జనాభా రేషియోలో ఏ గ్రూప్లు ఎంత పర్సెంట్ ఉన్నారు, బి గ్రూప్లు ఎంత ఉన్నది, ఇంతవరకు ఉన్నదంతా దాదాపు నిష్పత్తి ప్రకారం ఎక్యురేట్ లేదు. ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఏలో బిలో ఇట్లా ఉన్నారు డిఫరెంట్. మళ్ళీ అది సబ్డివైడ్ చేయడం కష్టం. సబ్డివైడ్ చేయడం కష్టం. చూద్దాం ఈ డేటా వచ్చిన తర్వాత. డేటా ఎట్లా బాగానే అవుతుందా సార్? ఇప్పుడు డేటా బాగానే అందరు ఇస్తున్నారా? మనకు వాళ్ళు ఇస్తున్నారు. అవేర్నెస్ చేస్తున్నాం సార్. మేము కూడా బీసీ కుల సంఘాల ద్వారా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మాకున్న కుల సంఘాల నెట్వర్క్ ద్వారా అవేర్నెస్ గ్రామ స్థాయి వరకు వెళ్ళి